వీళ్ళు 30-32లో తీసుకొచ్చుంటే అవన్నీ చూసి చూడనట్టు మనం వదిలేసి ఉండేవాళ్ళం. బట్ ప్రతిదీ చూడాల్సిన అవసరం ఉంది, 38,000 రూపాయలు పెట్టారు కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో వివో T4 Ultra ఈ ఫోన్ గురించి ఇన్ డెప్త్ కెమెరా రివ్యూ చూద్దాం. నిన్న మన ఛానల్లో ఈ ఫోన్ నిన్నే లాంచ్ అయింది, ఫుల్ రివ్యూని అప్లోడ్ చేశా. దాంట్లో నేను వెర్డిక్ట్లో ఒకటే ముచ్చని చెప్పాను అండ్ కింద కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెట్టాది. 30,000 రూపాయల్లో వస్తే కొనుక్కోండి, లేదా అరౌండ్ 30,000 అంటే 32-33,000 రూపాయల లోపలే వస్తే కొనుక్కోండి అని చెప్పా. ఇప్పటికీ అదే మాట మీద స్టిక్ అవుతున్నాను. బట్ లాంచ్ అయిన తర్వాత 38,000 రూపాయలకి వెళ్ళిపోయింది. అక్కడైతే అసలు అంటే దీనికంటే చాలా మంచి వస్తుంది ఇప్పుడు ఆఫర్స్ లో. అక్కడైతే కొనొద్దు. నేను నిన్న వీడియోలో అదే చెప్పా, ఇప్పటికీ అదే చెప్తున్నా. 32-33 మాక్సిమం, అది కూడా నేను 30 అని చెప్పి అనుకున్నాను. బట్ 32-33 వస్తే మాక్సిమం, అంతకు మించి అయితే పెట్టొద్దు. నేను కెమెరాస్ బాగున్నాయని చెప్పింది కూడా 32-33,000 రూపాయలు దృష్టిలో పెట్టుకుని 38,000 రూపాయలు వీళ్ళు పెట్టారు కాబట్టి దీనికి తగ్గట్టుగానే మనం కూడా కెమెరా రివ్యూ చూద్దాం. ఇప్పుడు జనరల్ గా బాగున్నాయి, కానీ 38,000 రూపాయలు పెట్టినప్పుడు మనకు కూడా కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా. ఇప్పుడు పోర్ట్రేట్స్ లో ఎడ్జ్ డిటెక్షన్స్ కానివ్వండి, డీటెయిల్స్ కానివ్వండి, మిగతా చిన్న చిన్న ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా మనం చూడాల్సి వచ్చింది. మరి అవన్నీ చూద్దాం. 38కి అసలు ఇది సరిపోదా అవన్నీ కూడా క్లియర్ గా మాట్లాడతా. చివర్లో అసలు కొనాలా వద్దనేది కూడా క్లియర్ గా చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం డైలైట్ శాంపిల్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. నార్మల్ మోడ్లో క్యాప్చర్ చేసినవి, పోర్ట్రేట్ మోడ్ కాదు. నార్మల్ మోడ్లో ఫోటో ఫ్రేమ్ మొత్తం చూడడానికి బాగానే ఉంటుంది అండ్ కలర్స్ కూడా బాగానే ఉంటాయి ఇక్కడ. కాకపోతే డీటెయిల్స్ కొంచెం స్కిన్ టోన్స్ అవి బాగానే ఉన్నాయి, కానీ డీటెయిల్స్ విషయంలో కొంచెం సాఫ్ట్ చేసినట్లు మనకు అనిపిస్తుంది. అంటే ఇమేజ్ చూడడానికి బాగున్నట్లు చేపిస్తుంది, కాకపోతే మనకి డీటెయిల్స్ పరంగా మిస్ అవుతుంది. బట్ డైనమిక్ రేంజ్ బాగానే ఉంది. వెనకాల క్లౌడ్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, టెక్స్చర్ కనబడుతుంది క్లౌడ్స్ది. అక్కడ వరకు ఓకే. కాకపోతే మీరు జూమ్ చేసి టెక్స్చర్ చూసుకుంటాను, డీటెయిల్స్ చూసుకుంటాను, ఆ షార్ప్నెస్ లెవెల్స్ చూసుకుంటాను అనుకుంటే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. డీటెయిల్స్ విషయంలో వీళ్ళు ఇంకొంచెం పని చేసి ఉండాల్సింది. పోర్ట్రేట్స్లో బాగానే ఉంటాయి మళ్ళీ డీటెయిల్స్. నార్మల్ మోడ్లో డీటెయిల్స్ కొంచెం తక్కువ అవుతున్నాయి. పోర్ట్రేట్ షాట్స్ కూడా వేస్తాను. ఈ షాట్స్ 70mm ఫోకల్ లెంత్లో క్యాప్చర్ చేసినవి నార్మల్ మోడ్లోనే. ప్రాసెస్ చేసేటప్పుడు అప్పుడప్పుడు ఇక్కడ బ్లూ టింట్ ఒకటి పడుతుంది. 10 ఫోటోలు క్యాప్చర్ చేస్తే ఒక ఫోటోలో మనకి ఇలా పడుతుంది. అవి రెండు మీకు గ్యాదర్ చేసి ఇక్కడ పెట్టా. నా ఫోన్ ఎంటైర్ యూసేజ్లో ఆ 2 ఫోటోస్లో కొద్దిగా బ్లూ టింట్ లాగా కనపడింది. ఇంకా రిమైనింగ్ ఫోటోస్ అన్నీ బాగానే ఉంటాయి. సో ఫోటో మోడ్లో జూమ్ చేసి క్యాప్చర్ చేసిన షాట్స్ ఇవి 70mm ఫోకల్ లెంత్లో. నార్మల్గా నాకైతే ఇమేజ్ బాగానే అనిపించింది. బట్ డీటెయిల్స్ విషయంలో ఇందాకటితో కంపేర్ చేస్తే 70mmలో కొంచెం బెటర్గా కనబడుతున్నాయి. ఇక్కడ నుంచి మనం పోర్ట్రేట్ షాట్స్ చూద్దాం. పోర్ట్రేట్ షాట్ ఓవరాల్ బాగానే ఉంటుంది, కాకపోతే ఎడ్జ్ డిటెక్షన్ విషయంలో ఒక 10 ఫోటోల్లో 8 ఫోటోలు బాగా వస్తున్నాయి, ఒక 2 ఫోటోలకి ఎడ్జ్ డిటెక్షన్ పోతుంది. ఇది అసలు నేను చెప్పకుండా ఉండొచ్చు, కాకపోతే కానీ వీళ్ళు 38,000 రూపాయలు పెట్టారు కాబట్టి అక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మనం చూడాల్సిన అవసరం ఉంది. సో ఆ విషయంలో చెప్తున్నాను. 10 ఫోటోల్లో 2 ఫోటోల్లో ఎడ్జ్ డిటెక్షన్ ప్రాపర్గా లేదు, అది మాత్రం క్లియర్గా చెప్పగలను నేను. ఆ 2 వీళ్ళు రెక్టిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ నేను టీంకి కూడా పంపించాను. అండ్ ఇంకా రిమైనింగ్ షాట్స్ అయితే బాగానే ఉంటాయి. పోర్ట్రేట్లో కూడా ఇవి 35mm ఫోకల్ లెంత్లో క్యాప్చర్ చేసినవి. దీని తర్వాత 50mm ఫోకల్ లెంత్ ఉంటుంది. దాంట్లో ఫొటోస్ అయితే బాగానే ఉంటాయి సేమ్. కాకపోతే ఆ 10 ఫోటోలు 2 ఫోటోలు ఎలా అయితే ఎడ్జ్ డిటెక్షన్ పోతుందో, అంటే హెయిర్ దగ్గర నా స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి కదా, ఆ స్ప్లిట్ ఎండ్స్ విషయంలో కొంచెం ఫెయిల్ అవుతుంది. అది కాకుండా స్కిన్ టోన్స్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ని సపరేట్ చేయడంలో అండ్ బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేయడంలో సాఫ్ట్గా అన్నింట్లో బాగానే ఉంది. కానీ 35-50mm ఫోకల్ లెంత్తో కంపేర్ చేస్తే నెక్స్ట్ వచ్చే ఫోకల్ లెంత్ 85mm ఫోకల్ లెంత్ నాకు చాలా ఫేవరెట్ ఫోకల్ లెంత్. చాలా బాగున్నాయి దీంట్లో షార్ట్స్ మాత్రం. ఎడిటేషన్ కూడా ఆన్ పాయింట్ ఉన్నాయి, స్కిన్ టోన్స్ చాలా బాగున్నాయి, డీటెయిల్స్ కూడా చాలా బాగున్నాయి, కలర్స్ కూడా బాగానే చూపిస్తుంది. డైనామిక్ రేంజ్ కానివ్వండి అండ్ బ్యాక్గ్రౌండ్ లైట్స్ ఏమైనా వచ్చినప్పుడు ఆ లైట్స్ని బ్లర్ చేయడంలో కానివ్వండి, హాలో బ్లర్, అండ్ ఇక్కడ స్కిన్ టోన్స్ అబ్జర్వ్ చేయొచ్చు, టెక్స్చర్ అబ్జర్వ్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్ ఉన్నాయి. అండ్ సన్ షేడ్ మన మీద పడుతున్నప్పుడు కూడా దాన్ని కూడా ప్రాపర్గా చూపిస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయడంలో కూడా చాలా బాగా ప్రాపర్గా ఉంది. దీని తర్వాత 100mm జనరల్గా బాగా వస్తాయో బాగా రావో అని చెప్పి అనుకున్నా, టెక్స్చర్ మిస్ అయిపోద్ది అనుకున్నా. బట్ 100mm ఫోకల్ లెంత్లో చాలా బాగా వస్తున్నాయి. ముఖ్యంగా 85mm అండ్ 100mm ఈ రెండింటిని మాత్రమే మీరు పోర్ట్రేట్ షాట్స్ క్యాప్చర్ చేసుకోవడానికి కొంచెం దూరం వెళ్ళినా కానీ ఈ రెండింటిలో క్యాప్చర్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి. డీటెయిల్స్, కలర్స్ 2 బాగా వస్తున్నాయి. ఈ 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే మీకు మంచి పనితనం కనబడుతుంది. అండ్ వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి కాంటెంట్ చూసినట్లయితే మాత్రం కాంటెంట్ వర్త్ అనిపించి మీకు ఉపయోగపడుతుందని మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మనం 2 lakhs సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. మన ఇయర్ టార్గెట్ కూడా 2-3 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలనేది. సో మీరు నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈజీగా రీచ్ అయిపోతాం. రిమైనింగ్ నార్మల్ మోడ్లో మీరు అంత ఇంప్రెస్ అవ్వకపోవచ్చు, బట్ పోర్ట్రేట్స్లో మాత్రం ఇంప్రెస్ అవుతారు. ఇది వైడ్ యాంగిల్ కెమెరా చాలా వర్స్ట్ ఉంది. వైడ్ యాంగిల్ కెమెరా అసలు నచ్చలేదు. బెటర్ మీరు స్కిప్ చేయడానికి ట్రై చేయండి. డీటెయిల్స్ కాదు కదా, అసలు మంచి మొహం కూడా మనం, అంటే నేను మీకు తెలుసు కాబట్టి మీరు గుర్తుపడుతున్నారు, లేకపోతే మొహం కూడా మనకు సరిగ్గా కనపడట్లేదు. సో మాక్సిమం వైడ్ యాంగిల్ కెమెరా ఏంటంటే కొంచెం ఓకే, ఫ్రేమ్లో అందరం పడుతున్నావా లేదా అన్నట్లు యూస్ చేసుకోవడమే తప్ప, అండ్ బ్యాక్గ్రౌండ్లో బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానివ్వండి, ఆబ్జెక్ట్స్ కనపడమే తప్ప డీటెయిల్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసే లెక్క అయితే స్కిప్ చేయండి. అండ్ ఇప్పుడు కొంచెం సెల్ఫీ కెమెరాస్ చూద్దాం.
సెల్ఫీ కెమెరా అయితే బాగా పనిచేస్తుంది. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, అది కూడా డే లైట్ వరకు. లో లైట్లో కొంచెం మళ్ళీ ఇబ్బంది పెడుతుంది, అది మళ్ళీ తర్వాత చూపిస్తా. ఇక్కడ డీటెయిల్స్ అవి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ హై డైనమిక్ రేంజ్లో పెట్టి HDR మోడ్లో పెట్టింది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి, అందుకే కొంచెం డీటెయిల్స్ అవి ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది. అండ్ లైట్ రేస్ ఎట్లాంటివి ఏమైనా వచ్చినా కానీ చాలా పర్టికులర్గా క్యాప్చర్ చేస్తుంది. ఓవరాల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే నాకు మంచి పర్ఫార్మెన్స్ అనిపించింది. నార్మల్ మోడ్ ఇప్పటి వరకు మీరు చూసింది ఈ పోర్ట్రేట్ షాట్స్. డే లైట్లో ఇందాక పోర్ట్రేట్ రేర్ సైడ్ కెమెరా ఎలా అయితే కొద్దిగా ఎడ్జ్ డిటెక్షన్ మిస్ అయిందో అట్లాంటి ఇష్యూస్ అయితే దీంట్లో ఏం లేవు. ఇందులో ప్రాపర్గానే చూపిస్తుంది, పెద్దగా ఇబ్బంది ఏమి మీరు పడక్కర్లేదు. మీరు ఎటువంటి లైట్ అంటే డే లైట్ వరకు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ సెల్ఫీ కెమెరాస్ వరకు బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి, స్కిన్ టోన్స్ కానీ కలర్స్ కానీ. అండ్ ఇప్పుడు మనం లో లైట్ ఫోటోగ్రఫీ చూద్దాం. లో లైట్లో ఫస్ట్ వైడ్ యాంగిల్తో స్టార్ట్ చేస్తున్నా. డే లైట్లో నేను సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు, ఇంకా లో లైట్లో అసలు అంత మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయమాకండి. నాకైతే అసలు ఏడ్చినట్లే అనిపించింది ఫోటోలన్నీ కూడా. వైడ్ యాంగిల్ కెమెరా వీళ్ళు తీసుకురాకుండా ఉండాల్సింది. 8 మెగాపిక్సెల్ ఇచ్చారు, దాని పనితనం కూడా సూపర్గా ఏం లేదు. ఇది మనం పక్కకు పెట్టేసేద్దాం. ఇంకా నార్మల్ మోడ్, పోర్ట్రేట్ మోడ్స్ వీటిలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మీకు కనబడుతున్నాయి 70mm ఫోకల్ లెంత్లో పోర్ట్రేట్ షాట్స్ ఇవి. బ్యాక్గ్రౌండ్ ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు, చాలా చక్కగా తీసుకుంటుంది. అండ్ డీటెయిల్స్ కూడా ప్రాపర్గా క్యాప్చర్ చేస్తుంది. కొద్దిగా షేక్ మీకు కనబడిద్ది. ఎప్పుడు లో లైట్లో కనుక మీరు మరీ ఎక్స్ట్రీమ్ లో లైట్ కండిషన్లోకి వెళ్ళిపోతే కొంచెం ప్రాసెసింగ్లో షేక్ అనేది యాడ్ అవుతుంది, నాయిస్ కొంచెం కనబడుతుంది. అవి కాకుండా ఈ లైట్ ఇంటేక్ అయితే బాగానే ఉంది. అంటే లో లైట్లో కూడా లైట్ని కొంచెం ఇంటేక్ తీసుకొని ప్రాపర్గానే క్యాప్చర్ చేస్తుంది. అండ్ డీటెయిల్స్ అవి కూడా మ్యాక్సిమం ఇవ్వడానికి చూస్తుంది. అక్కడ వరకు ఇంప్రెస్ అవ్వచ్చు. అంటే ఈ సెగ్మెంట్లో ఉన్న అదర్ ఫోన్స్తో కంపేర్ చేస్తే 30,000 లెక్క అయితే పర్ఫామ్ చేసినట్లే. లేదు 38,000లో మనం చూద్దాం అనుకుంటే అక్కడ ఇది బిస్కెట్. 38,000 రూపీస్కి అయితే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇది 85mm ఫోకల్ లెంత్తో క్యాప్చర్ చేసిన షాట్స్. 85mm మీరు చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్ని కూడా సబ్జెక్ట్ నుంచి చాలా చక్కగా సపరేట్ చేసింది, ఈవెన్ లో లైట్లో కూడా. అండ్ డీటెయిల్స్ కూడా అదే రేంజ్లో మనకు ఉన్నాయి. డీటెయిల్స్ అయితే పర్లేదు, నేనైతే ఇంప్రెస్ అయ్యాను ఈ పోర్ట్రేట్ షాట్స్ వరకు. 85mm 100mm ఫోకల్ లెంత్లో మాత్రం పోర్ట్రేట్ షాట్స్ అయితే బాగానే ఉన్నాయి, ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. నాకైతే ఒక 10 షాట్స్లో 8-9 షాట్స్ అయితే బాగానే నచ్చినాయి 85-100mm ఫోకల్ లెంత్తో, ఈవెన్ లో లైట్లో అయినా కానీ. నెక్స్ట్ కొన్ని షాట్స్ 100mm ఫోకల్ లెంత్లో కూడా క్యాప్చర్ చేశాను, ఇవి కూడా ఇక్కడ చూపిస్తున్నాను, ఒకసారి చెక్ చేయొచ్చు. ఇక్కడ కూడా ప్రాపర్గానే ఉన్నాయి, అంటే ఫ్రేమ్ ప్రాపర్గా ఉంది, డీటెయిల్స్ ప్రాపర్గా ఉన్నాయి, స్కిన్ టోన్స్ ప్రాపర్ ఉన్నాయి. అండ్ ఓవరాల్ ఇమేజ్ కూడా చూడడానికి బాగానే ఉంది. లో లైట్లో ఒకసారి సెల్ఫీ కెమెరా షాట్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇవి పోర్ట్రేట్ షాట్స్. మీరు డే లైట్లో ఇంప్రెస్ అయినంత లో లైట్లో ఇంప్రెస్ అవ్వరు, ఎందుకంటే కొంచెం లైట్ ఎక్కువ ఉన్నప్పుడు అండ్ లైట్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు కొద్దిగా లైట్ని ప్రాసెస్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది. అండ్ టెక్స్చర్ కూడా కొంచెం దిద్దినట్లు అనిపిస్తుంది, అంటే చిన్నపిల్లలు క్రేయాన్స్ వేసినట్టు దిద్దుకున్నట్లు ఉంటుంది కదా, అలా అనిపిస్తుంది ఒకవేళ జూమ్ చేసి మీరు డీటెయిల్స్ చూస్తాను అనుకుంటే. ఇవి నార్మల్ మోడ్లో క్యాప్చర్ చేసిన షాట్స్. లో లైట్లో ఎక్స్ట్రీమ్ లో లైట్లో కొంచెం సాఫ్ట్ అవుతుంది ఇమేజ్, అవి ఒకసారి వీళ్ళు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని ఫీడ్బ్యాక్ మొత్తం వాళ్ళకి పంపించా. ఈ వీడియో వివో T4 అల్ట్రా నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 60 FPS రికార్డ్ అవుతుంది. నడుస్తున్నాను, ఒకసారి స్టెబిలైజేషన్ కూడా చెక్ చేసుకోండి. ఇది రేర్ సైడ్ కెమెరా 4K 60 FPS శాంపిల్. ఓవరాల్ వీడియో చూడడానికి బాగానే ఉంటుంది, కాకపోతే ఫుటేజ్ కూడా మనకు ఉపయోగపడుద్ది. స్టెబిలైజేషన్ సరిగ్గా లేదు, నేను స్టెబిలైజేషన్ మోడ్ ఆఫ్ చేసి పెట్టా, అందుకే స్టెబిలైజేషన్ సరిగ్గా లేదు. స్టెబిలైజేషన్ మోడ్ ఆన్ చేసి పెట్టుకోండి, మీకు కొంచెం బెటర్ అవుట్పుట్ ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో వివో T4 అల్ట్రా నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 1080p 30 FPS రికార్డ్ అవుతుంది. యూట్యూబ్ చేసుకోవడానికి చాలా మంది అడుగుతుంటారు బొకే మోడ్ అయితే ఇందులో ఉంది, కానీ 1080p 30 FPSలో మాత్రమే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, 4K ఆప్షన్ లేదు. అండ్ జూమ్ చేసి మీ డీటెయిల్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఎడ్జ్ డిటెక్షన్ కొంచెం ఒక 10% అయితే మిస్ అవుతుంది. నడుస్తూ ఎప్పుడు బొకే వీడియోని రికార్డ్ చేయొద్దు, ఎక్కడైనా ట్రైపాడ్ మీద దూరంగా పెట్టేసేయండి ఫోన్, ఆ తర్వాత రికార్డ్ చేసుకోండి. T4 అల్ట్రా నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 60 FPS రికార్డ్ అవుతుంది. డే లైట్ ఫ్రంట్ కెమెరా శాంపుల్ అయితే మీరు ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. కలర్స్ అయినా బ్యాక్గ్రౌండ్స్ అయినా ఎవ్రీథింగ్ బాగున్నాయి, వీడియో క్వాలిటీ కూడా బాగుంది. కాకపోతే వీడియో ఆడియో ప్రాపర్గా సింక్ అవ్వట్లేదు, కొంచెం లేటెన్సీ కనబడుతుంది, అది కూడా అప్డేట్లో వీళ్ళు ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో వివో T4 అల్ట్రా నుంచి రికార్డ్ అవుతుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి 1080p 30 FPSలో బొకే వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇది ఫ్రంట్ కెమెరా బొకే వీడియో. ఇక్కడ ఎడ్జ్ డిటెక్షన్ బాగుంటుంది. రేర్ సైడ్తో కంపేర్ చేస్తే ఫ్రంట్ కెమెరా ఎడ్జ్ డిటెక్షన్ కొంచెం ప్రాపర్గా ఉంది నన్ను అడిగితే మాత్రం. అండ్ వాయిస్ ఆడియో సింక్ అయితే దీంట్లో కూడా కొంచెం లేటెన్సీ కనబడుతుంది, అది కూడా వీళ్ళు ఫిక్స్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో వివో T4 అల్ట్రా నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 60 FPS రికార్డ్ అవుతుంది. లో లైట్ 4K 60 FPS శాంపిల్. ఇది క్వాలిటీ అయితే పర్లేదు, కాకపోతే కంప్లైంట్ ఏంటి అంటే లైట్ ఇంకొంచెం లైట్ ఇంటేక్ ఎక్కువ ఉంటే బాగుండేది అనిపించింది. ఫోటోస్లో ఎక్కువ ఉంది, బట్ వీడియోస్లో కూడా ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది అనిపిస్తుంది. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 1080p 30 FPS రికార్డ్ అవుతుంది. నైట్ టైం బొకే వీడియో ఇది 1080p 30 FPSలోనే. మీరు కొంచెం పర్లేదు, బాగానే ఉంది, ఫుటేజ్ అయితే పర్లేదు, ఉపయోగించుకోవచ్చు. వివో T4 అల్ట్రా నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 60 FPS రికార్డ్ అవుతుంది. లో లైట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా శాంపిల్ ఇది. సేమ్ డే లైట్లో ఉన్నట్లే కొద్దిగా ఆడియో సింక్ ప్రాబ్లం ఉంది. ఇంకొకటి, లైట్ లేకపోతే చాలా వరకు డీసాచురేట్ అయినట్లు అండ్ బ్లాక్ అండ్ వైట్ ఫుటేజ్ చూసినట్లు మనకు అనిపిస్తుంది. అది కొంచెం సీరియస్ కాన్, అదొకటి గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు, అది కూడా మనం వాళ్ళకైతే ఇంటిమేట్ చేసాం.
సో చూసారుగా ఫోటోస్ అండ్ వీడియో శాంపిల్స్. కొన్ని అవకతవకలు అయితే ఉన్నాయి. 38,000 రూపాయలు పెడితే గనక వీళ్ళు 32లో తీసుకొచ్చుంటే అవన్నీ చూసి చూడనట్టు మనం వదిలేసి ఉండేవాళ్ళం. బట్ ప్రతిదీ చూడాల్సిన అవసరం ఉంది. 38,000 రూపాయలు పెట్టారు కాబట్టి నా ఉద్దేశం, నేను స్టార్టింగ్ నేను చెప్పాను, ఇప్పటికీ అదే చెప్తున్నా, 32,000 మించి పెట్టమాకండి. ఇంకా దాని తర్వాత మీ ఇష్టం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వివో T4 అల్ట్రా గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, వివో T4 అల్ట్రా గురించి కంప్లీట్ కెమెరా రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.